వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో ఇక అన్ని సీరియల్స్లో పండుగలను కథలో భాగం చేసినట్లుగానే వినాయక చవితి వేడుక మొదలైంది దుగ్గిరాలవారి ఇంట్లో. నేటి కథనంలో కనకం వెంటనే కావ్యతండ్రి కృష్ణమూర్తి ఎంట్రీ ఇవ్వడమే కీలకంగా మారింది. ఆయన చాలా కాలంగా సీరియల్లో కనిపించడం లేదు. కృష్ణమూర్తి రీఎంట్రీ వివరాలతో పాటు నేటి కథనం హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 4 ఎపిసోడ్లో అంతా హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే కనకం, కృష్ణమూర్తి వస్తారు. రండి కనకం, ఈ ఇంటికి 3 కోడళ్ళని ఇచ్చిన వియ్యంకులు మీరు. అక్కడే ఆగిపోయారేంటి అంటూ ఆహ్వానిస్తుంది ఇందిరాదేవి. వాళ్ళు లోపలికి వస్తారు. అమ్మా రండి అంటూ కావ్య నవ్వుతూ పలకరిస్తుంది. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఈ ఇంటి కనకం, ఎప్పుడూ రాని మా అన్నయ్యను వెంటబెట్టుకుని వచ్చావ్, ఏదైనా విశేషమా అంటుంది. అవును వదినగారు, వినాయక చవితి వస్తుంది కదా, పైగా నా కూతుళ్ళు 2 కడుపుతో ఉన్నారు కదా, వాళ్లతో పాటు అల్లుడ్ని కూడా మా ఇంటికి తీసుకెళ్ళి ఈసారి పండుగ అక్కడే జరిపిద్దామనుకుంటున్నాం. అందుకే ఒకసారి మిమ్మల్ని అడిగి తీసుకుని వెళ్దామని అంటూ నసుగుతుంది కనకం. అయితే అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి అందుకు ఒప్పుకోరు. పండుగ పూట మా కోడళ్ళు మా ఇంట్లోనే ఉండాలి, మహాలక్ష్ముల్లా తిరగాలి అంటూ అడ్డుపడతారు. ఇక కనకంతో అపర్ణాదేవి, నలుగురిని అక్కడికి తీసుకెళ్లే కంటే మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది కదా, అంతా కలిసి పండుగ చేసుకోవచ్చు అంటుంది. ఇక అపర్ణాదేవి అలా చెప్పడంతో అంతా మంచి ఐడియా అంటారు. కావ్య, అప్పు కూడా మా అత్తల మాటే మా మాట, ఇదే మా కుటుంబం అంటూ డైలాగ్స్ చెబుతారు. వీళ్ల ప్రేమానురాగాలు చూసి రుద్రాణి రగిలిపోతూ వీళ్ల ప్రేమలు అంటుంది కోపంగా కొడుకుతో చిన్న స్వరంతో. ఇక ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది. పండుగకు కనకం, కృష్ణమూర్తి కూడా దుగ్గిరాలవారి ఇంటికి రాబోతున్నారన్నమాట. ఇక మన కళావతి ఆలోచనలో పడుతుంది. అంతా చక్కగా ఉన్నారు, రేవతిగారు కూడా కలిసిపోయి ఉంటే బాగుండేది కదా అని. కళావతి రేవతి గురించి బాధపడుతూ అల్లాడిపోతూ అలా అందరి మధ్యనుంచి నడిచి బయటికి వెళ్ళిపోతుంది, శూన్యంలోకి చూస్తూ. రాజ్ అది గమనించి వెనుకే వెళ్తాడు. ఇంట్లో కనకం, కృష్ణమూర్తి వచ్చి ఉన్నారు. వాళ్లను పట్టించుకోకుండా మన కళావతి బయటికి వచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత నేటి కథనంలో కృష్ణమూర్తి రీఎంట్రీ ఇచ్చాడు. పైగా కావ్యకు కృష్ణమూర్తికి మంచి అనుబంధం ఉండేది. కనీసం ఎలా ఉన్నావు నాన్నా అని కూడా అడగలేదు చిత్రంగా. అలాంటప్పుడు కృష్ణమూర్తిని ఎందుకు రప్పించారో ఏమో. పైగా వచ్చిన మనిషి మౌనంగానే ఉన్నాడు. ఆయనకు ఒక్క డైలాగ్ కూడా రాయలేదు. రాజ్, కావ్య వెనుకే వచ్చి, మీవాళ్లు వచ్చారు, మనవాళ్లంతా లోపలే ఉన్నారు, ఇక్కడికి ఎందుకు బాధగా వచ్చేశావ్, ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ ఆరా తీస్తాడు. దాంతో కళావతి, మీకో సంఘటన చెప్పాలి అంటూ రేవతి చేసిన తప్పుని, అపర్ణాదేవి కోపాన్ని ఎవరి కథో అన్నట్లుగా చెప్పుకొచ్చి, ఈ కథలో కోపంతో ఉన్నది మీ అమ్మ అపర్ణాదేవి, కలవాలని ప్రయత్నిస్తోంది మీ అక్క రేవతి అంటుంది. రాజ్ షాకైపోతాడు. నీకు మా అక్క తెలుసా? ఎలా తెలుసు? తను ఎక్కడుంది? తనకోసం నేను ఎంతో వెతికాను. పైగా నా చిన్నప్పుడు మా అక్క వెళ్ళిపోయింది. తను నీకు ఎలా తెలుసు అని కంగారుగా అడుగుతాడు. నాకే కాదు, మీకు కూడా తెలుసు. మీరు గతం మరిచిపోయినప్పుడే మీరు ఆవిడ్ని కలిశారు. నోరారా అక్క అని పిలిచారు అంటూ అది గుర్తుచేస్తుంది. అలాగే అపర్ణాదేవిని కలవడానికి రేవతి ప్రయత్నిస్తే అపర్ణ అన్న మాటలన్నీ వివరించి గుర్తుచేస్తుంది మన కళావతి. దాంతో రాజ్, అయితే ముందు మనం మా అక్కని పండుగకు పిలుద్దాం, తర్వాత ఇంట్లో ఉండేలా ప్లాన్ చేద్దాం, పదా వెళ్దాం అంటూ కావ్యను తీసుకుని రేవతి ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ బుల్లి స్వరాజ్గాడు రేవతి, జగదీష్లతో ఈసారి వినాయక చవితి మా ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో జరుపుకుందాం అంటూ గొడవ చేస్తుంటాడు. బుల్లి స్వరాజ్ మాటలు గుమ్మం దగ్గరనుంచి రాజ్, కావ్య వింటుంటారు. అక్కడ పండుగ జరుపుకుంటే నీతో పాటు మేము ఎలా ఉండాలిరా అంటుంది రేవతి బుల్లి స్వరాజ్తో. నువ్వు ఆ ఇంటి కూతురిగా వస్తే ఎలా అయినా ఉండొచ్చు అక్కా అంటాడు రాజ్ నవ్వుతూ.
రామ్ అంటుంది రేవతి పలకరింపుగా. రామ్ కాదు, అక్కా రాజ్, నీ స్వరాజ్ అంటాడు రాజ్. అయోమయంగా చూస్తుంది రేవతి. ఆయన మామూలు మనిషి అయ్యారు వదినా. గతం గుర్తురాగానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు అంటుంది కావ్య ప్రేమగా. జగదీష్ సంతోషంగా చూస్తాడు వాళ్ళవైపు. ఇక రాజ్, కావ్య అలా మాట్లాడేసరికి రేవతి తమ్ముడు అని సంతోషంగా రాజ్ గుండెలపై వాలుతుంది. చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్. అక్కా నీకోసం వెతకని చోటులేదు, కాని ఇలా కలిశామంటాడు రాజ్ ప్రేమగా. అక్కా, బావా ఈ పండుగకి మీరు మనింటికి వస్తున్నారు అంతే అంటాడు రాజ్. ఫ్రెండ్ ఇంటికేనా అంటాడు బుల్లి స్వరాజ్. అవునురా, నీ ఫ్రెండే, నీ అమ్మమ్మ, నేనే నీ సొంత మావయ్య అంటాడు రాజ్ బుల్లి స్వరాజ్తో. షాక్ అవుతాడు బుల్లి స్వరాజ్. అవునా? నా ఫ్రెండే నా అమ్మమ్మ, నువ్వే మా మావయ్య అంటూ రాజ్ని హత్తుకుంటాడు ప్రేమగా. ముద్దు కూడా పెడతాడు మేనమామకు. ఇక కావ్య తిప్పుకుంటూ మీ ముద్దులాట ఆపండి ఇంకా అంటుంది అలిగినట్లుగా. అత్తా, నీకు ముద్దు పెట్టలేదని అలిగావా అంటూ దగ్గరకు వెళ్ళి. అత్తా, నీ బుగ్గకు ఏదో అంటింది, ఇటురా నేను తుడస్తాను అంటూ కావ్య ముగ్గుమీద ముద్దు పెట్టేస్తాడు బుల్లి స్వరాజ్. వెంటనే రాజ్ పక్కకు వెళ్ళి ఇప్పుడు కోపం పోయిందా అంటాడు. హా, మేనమామ బుద్ధులు ఎక్కడికి పోతాయిరా నీకు అంటుంది కావ్య నవ్వుతూ. అంతా నవ్వుతారు. ఇక రాజ్ రేవతితో రేపు పండుగకు రండి అక్కా, నిన్ను అమ్మను నేను కలుపుతాను, నాది మాట, తప్పకుండా రా అక్కా అని చెప్పి ఒప్పిస్తాడు రాజ్. ఇక సీన్ కట్ చేస్తే అప్పు కవి డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అక్కడే కావ్య గర్భాశయంలో సమస్య ఉందని డాక్టర్ వాళ్లకు చెప్పే సీన్ కొనసాగుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.